టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. తన వల్ల టీడీపీకి నష్టం కలుగుతుందన్న కారణంగా స్వచ్ఛందంగా తనే ఎన్నికల బరి నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మహాసేన రాజేష్ కు టికెట్ ప్రకటన తర్వాత ఆయన పి గన్నవరంలో టీడీపీ జనసేన నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2 రోజుల క్రితం అయినవెల్లి ఆలయం నుంచి మహాసేన రాజేష్ ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే తనపై వైసీపీ నీచ రాజకీయాలు చేస్తున్న కారణంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. దీంతో పి గన్నవరం నుంచి కూటమి కొత్త అభ్యర్థి ఎవరు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ప్రస్తుతం మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం చూసేందుకు టీడీపీ అధిష్టానం కూడా మహాసేన రాజేష్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించింది. ఇకపై అంటే పి గన్నవరంలో కొత్త అభ్యర్థిని వెతికే పనిలో ప్రారంభించింది. ఇందులో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా 4 అభ్యర్థులను ఇటు టీడీపీ జనసేన కూటమి నుంచి ఐవీఎస్ కాల్స్ ద్వారా ఎంపిక చేయబోతున్నారు. 4 అభ్యర్థుల పేర్లు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఇచ్చి ఒక అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కూడా టీడీపీ కసరత్తు ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో మహాసేన రాజేష్ ఇక్కడ పి గన్నవరం ఎన్నికలు బరి నుంచి తప్పుకున్న పరిస్థితి చూస్తే కనుక వారం రోజుల్లోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత శనివారం టికెట్లు ప్రకటించారు. అప్పటి నుంచి కూడా చూస్తే కనుక ఇక్కడ వ్యతిరేకత వ్యక్తమైంది. ఎందుకంటే ముఖ్యంగా మహాసేన రాజేష్ ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు కాదని చెప్పి కూడా టీడీపీ జనసేన నాయకులు ప్రధానంగా కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు కూడా ఆయనకి సహకారం అందించలేదు. ఈ నెల 1వ తేదీన మహాసేన రాజేష్ ప్రచారం కూడా ప్రారంభించారు అయినవెల్లి ఆలయం నుంచి. అయినప్పటికీ కూడా పెద్దగా ప్రచారం అంటే కొంతమంది ఆ రోజు అయితే దాదాపు ఎక్కువ సంఖ్యలోనే కార్యకర్తలు మహాసేన రాజేష్ అభిమానులంతా కూడా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆయనకి ఆలయంలో కూడా అర్చకులు గానీ పూజలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే చూస్తే కనుక 2 రోజుల నుంచి కూడా ఈ ఏదైతే వివాదం మరింతగా ముదిరింది. ఎందుకంటే సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ ఏదైతే గతంలో మహాసేన రాజేష్ అంటే టీడీపీలో చేరక ముందు మహాసేన సంస్థను స్థాపించిన సందర్భంలో సోషల్ మీడియాలో గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే మరోసారి సోషల్ మీడియాలో తెరపైకి వచ్చి తీవ్ర దుమారంగా మారి హిందూ దేవుళ్ల గురించి కానీ లేదంటే వివాహ వ్యవస్థ గురించి కానీ ఇవన్నీ కూడా మహాసేన రాజేష్ చేసిన కామెంట్స్ అన్ని కూడా మరోసారి సోషల్ మీడియాలో తెరపైకి రావడంతో ఇప్పుడు హిందూ సంఘాలు అదేవిధంగా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే కనుక రామసేన వీరంతా కూడా పామిట్ సంఘాలు వీరందరూ కూడా ఏదైతే తీవ్ర స్థాయిలో టీడీపీని విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. నిన్న టీడీపీ కార్యాలయం వద్ద కూడా కొంత ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని మహాసేన రాజేష్ తన సోషల్ మీడియా ద్వారా నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. సెంటిమెంటల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఏదైతే తన వల్ల టీడీపీ జనసేన 2 పార్టీలు కూడా ఇబ్బంది పడకూడదు కాబట్టి తాను నిర్ణయం తీసుకోనని కూడా చెప్పడం జరిగింది. దీంట్లో వైసీపీ కుట్ర కూడా ఉంది, సీఎం జగన్ కుట్ర కూడా ఉందని చెప్పి కూడా మహాసేన రాజేష్ విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా కూడా ఇటు గతంలో చేసిన వ్యాఖ్యల కారణంగానే ఎక్కువగా మహాసేన రాజేష్ కి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో అంటే వారం రోజుల నుంచి కూడా ఆయనకి ఇక్కడ పార్టీ పరంగా కూడా సహకారం లభించట్లేదు. అయినప్పటికీ కూడా ఆయన ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించి ఏదైతే వైసీపీ అభ్యర్థిని ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే చూస్తే కనుక 2 రోజుల నుంచి కూడా ఇటు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ప్రస్తుతం దుమారంగా మారి చివరికి ఆయనకి అభ్యర్థి నుంచి తప్పుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఆయన మాత్రం స్వచ్ఛందంగానే తాను ఈ పోటీ నుంచి తప్పుకుంటున్నా అని చెప్పి కూడా ప్రకటించారు. ప్రస్తుతానికైతే పి గన్నవరం నుంచి 4 అభ్యర్థులను ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అభిప్రాయ సేకరణ చేసి ఒక అభ్యర్థిని ఎంపిక చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో చూస్తే కనుక జనసేనకు సంబంధించి ఇప్పటికీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు గిడ్డి సత్యనారాయణ, ఆయన పేరు కూడా వినిపిస్తుంది. అదేవిధంగా ఇతర పాముల రాజేశ్వరిదేవి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి కూడా టీడీపీ నుంచి టికెట్ కోసం ప్రయత్నించే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా తప్పని పరిస్థితుల్లో మరొక నియోజకవర్గం నుంచి అంటే అమలాపురం నియోజకవర్గం నుంచి ఎవరికన్నా జనసేన సీట్ల సర్దుబాట్లు అడ్జస్ట్ కాకపోతే అక్కడి నుంచి అభ్యర్థిని పి గన్నవరం పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా మహాసేన రాజేష్ అయితే తన సోషల్ మీడియా ద్వారా నిర్ణయం వెల్లడించడంతో పార్టీ కూడా ఆ నిర్ణయాన్ని కూడా ఆమోదించిందని చెప్పి కూడా మనకి తెలుస్తుంది. ఓకే ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.